ఇక ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా రానున్న 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో రానున్న 4 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.